గతంలో మనం ఎంఎస్ లక్ష్మి గారు ఎల్ఎల్బి బిఏ అయితే మనం ఇంటర్వ్యూ అయితే చేసాం. అసలు లా అండ్ ఆర్డర్ అంటే ఏంటి అనేది చేసాం. అయితే పర్టికులర్ గా ప్రతి లాయర్ ఒక ఇష్యూ మీద అయితే ముందుకు వెళ్ళడం అయితే జరుగుతుంది. ఆ కోణంలో చూసుకుంటే ఎంఎస్ లక్ష్మి గారు మన ల్యాండ్స్ ఇష్యూ మీద ఎక్కువగా అయితే వర్క్ చేస్తారనేది విన్నాం. అసలు ఏంటి ల్యాండ్ ఇష్యూస్ ఏముంటాయి అని కొన్ని డౌట్స్ అయితే నాకున్నాయి. మరి ఆ ప్రకారంగా చట్టాలు ఏం చెప్తున్నాయి, మరి కోర్టులో తగిన న్యాయం జరుగుతుందా, మరి ఎంతో మందికి ప్రాబ్లం ఉన్న ఈ ల్యాండ్ ఇష్యూస్ అన్ని చూసుకుంటే మరి కోర్టులో న్యాయం జరగకుండా ఆ ఫైల్ మూల అలాగే ఉంటుందా ఎన్నో డౌట్స్ అయితే ఉంది. చూద్దాం మరి ఈ ల్యాండ్ ఇష్యూస్ మరి ఎలా క్లియర్ చేస్తారో ఒక లాయర్ గా, వీటికి సెక్షన్స్ లా అండ్ ఆర్డర్ ఏం చెబుతుంది అనే కోణంలో కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. RR9 ప్రేక్షకులకి వీక్షితులకి అందరికీ కూడా నా తరఫున నమస్కారం అండి. ఓకే, మీది ఇంటర్వ్యూ చేసిన చాలా మంది కూడా అడగడం అయితే ఉంది. అందుకే నేను మళ్ళీ సెకండ్ టైం కూడా అసలు ఈ ఇష్యూస్ మీద మీ దగ్గర కొంచెం తెలుసుకుందామని వచ్చాము. చాలా సంతోషం అండి. మేడం, ఇప్పుడు ల్యాండ్స్ మీద అంటున్నారు, అది ఒకటైతే అడిగారు. ఇప్పుడు నేను 20 సంవత్సరాల కిందట నాకు 25 ఏళ్ళప్పుడు ఒక సైట్ కొనుక్కున్నా గుంటూరులో. నాకు ఉద్యోగం నిమిత్తము నేను వైజాగ్ వెళ్ళిపోయా. సరే, ఆ సైట్ని ఎప్పుడైనా 3 సంవత్సరాలకు వచ్చి చూసుకుంటాను, అంతా బాగానే ఉంటుంది. కానీ తీరా కొన్ని సంవత్సరాలకు వచ్చేసరికల్లే అక్కడ ఒక షెడ్డు వాళ్ళ ఎవరో ఒక పేరు మీద వచ్చేసి కరెంటు బిల్లులు అన్నీ ఉండి ఇవన్నీ మాదే, వేరే వాళ్ళకి ప్రామిసరీ నోట్ ఇచ్చారు, మాకు అమ్మేశారని చెప్పి చూపిస్తారు. ఇప్పుడు ఇంటి కూడికి పంటి కూడికి కాకుండా అయిపోతుంది. ఏంటి ఇవన్నీ ఎలా సాల్వ్ అవుతాయి? ఇలాంటివి వస్తాయా? వస్తాయి. కబ్జాదారులు ఏంటంటే 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఆ స్థలంలో ఎవరు కనిపించకపోతే ఏదైనా కానీ చేసేయచ్చు అనేసి వాళ్ళ పేరు మీద ఏంటంటే వాళ్ళు కరెంటు బిల్లులని, వాటర్ బిల్లులని అలా పుట్టిచ్చేస్తారు. లంచాలు ఇచ్చో ఏదో 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 ఒకటి చేసి వాళ్ళ పేర్ల మీదకి చేసుకుంటారు. కానీ ఇంటి మార్చాలంటే అవ్వదు. ఇల్లు మాత్రం వాళ్ళ పేరు, ఓనర్ పేరు మీద రిజిస్టర్ అయ్యి ఉంటుంది. దానికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్స్ ఉంటాయి. అసలు ఆ ప్రాపర్టీ మనం ఎవరి దగ్గర నుంచి ఎవరికి వచ్చింది, చాలా లింకులు ఉంటాయి. అలాగుంటుంది. అది మాత్రం ఓనర్స్ దగ్గరే సేఫ్గా ఉంటుంది. అవి కూడా పుట్టించేసే వాళ్ళు ఉంటారు. పుట్టించినా కానీ ఏది ఏమైనా ఓనర్కే చెందుద్దండి. అది ఈ ప్రూఫ్స్ ఉంటాయి. దీనికి ఆ డాక్యుమెంట్లో ఇప్పుడు మనం రాసుకునే డాక్యుమెంట్లో విట్నెస్లు కంపల్సరీ కావాలి మనకి. ఆ విట్నెస్ని క్రాస్ చేసుకోవటం, మనం ప్రజెంట్ చేసుకోవటం, ఇవన్నీ కాకపోతేనండి ఒకసారి ఇట్లా ఇబ్బంది అనేది వచ్చిన తర్వాత ఎప్పుడైనా కూడా కొంచెం టైం పడుతుంది. టైం పట్టినా కూడా ప్రాపర్టీ ఓనర్కి ప్రాపర్టీ వెళ్ళిపోద్దండి. అది కొంతమంది చూసాం సంవత్సరాల తరబడి. మరి ఎందుకు వెళ్తాయి? ల్యాండ్ సొంత వాళ్ళకి వెళ్ళదు, ఇక్కడ కబ్జా చేసిన వాళ్ళకి వెళ్ళదు, కోర్టు దాన్ని స్టక్ చేసి మధ్యలో ఉంచేస్తారు. ఎందుకు జరుగుతాయి అవన్నీ? ఇంజంక్షన్ తీసుకుంటారు. అంటే ఎందుకంటే ఇప్పుడు కబ్జా చేసినోడు మళ్ళీ థర్డ్ పార్టీకి ఇంకొకరికి అమ్మేసుకోవడానికి లేకుండా ఇది నాది, నా ఓన్ ప్రాపర్టీ, ఇది నా దగ్గర అన్నీ ఉన్నాయి, అందువల్ల అతను నెక్స్ట్ ఫర్దర్గా ఏ స్టెప్ తీసుకొని ఇంకొకరికి సేల్ డీడ్ కానీ సేల్ ట్రాన్సాక్షన్స్ ఏమీ జరగకూడదు అనే నెపంతో దాంతో వీళ్ళు ఇంజెక్షన్ కూడా తీసుకుంటుంటారు. మరి ఆల్రెడీ కోర్టులో ఉంది, ఒకళ్ళ మీద ఇప్పుడు కబ్జా చేశాడని వేసాం, మళ్ళీ కాదని వీడు ఇంకొకళ్ళని ఈ లోపల అమ్మేస్తే వీడు సేఫ్ అయిపోవటానికి మరి అప్పుడు ఇంకా పెరిగిపోతూ ఉన్నారు. మళ్ళీ వాళ్ళని యాడ్ చేసుకుంటూ రావాలి దీంట్లోకి. ఓకే, తెలియకుండా అమ్మేసే వాళ్ళు ఉంటారు, తెలియకుండా కొనుక్కునే వాళ్ళు చాలామంది అమాయకులు ఉన్నారు. ఓకే, ఇలాంటివన్నీ ఇంజెక్షన్స్ ఉంటాయి. ఆ ఇంజెక్షన్ ఉన్నప్పుడు కొద్దిగా డిలే అవుతుంటుంది. మీకు లాస్ట్ టైం కూడా నేను చెప్పాను, మీకేంటంటే నాది అని నిరూపించుకోవడానికి వీడు దారులు వీళ్ళు ఎత్తుక్కోవాలి. వాడు దొంగతనంగా కబ్జా చేసింది వాడు కాపాడుకోవటానికి వాడి దారులు ఎత్తుక్కుంటుంటాడు. ఈ ప్రాసెస్లో ఏంటంటే టైం పట్టేస్తుంది. నేను లాస్ట్ టైం చెప్పినట్టుగా జడ్జికి మన ఒకటే కేసు కాదు, చాలా చూడాలి. మినిమం అంటే దానికి టైం లిమిట్ ఏం లేదండి. ఏదో మన ప్రోనోట్ లాగా లేదండి, ప్రోనోట్స్ లాగా ఏదో 3 years అయిపోతుందనే మినిమం టైం ఉండదు. చెప్పలేం. టైం అంటే స్టిపులేటెడ్ టైం చెప్పడం అనేది అవ్వదండి. సార్, ఒక డౌట్, సపోజ్ ఆ ల్యాండ్ ఒకళ్ళు కబ్జా చేశారు, కానీ ఆ తండ్రి తన కూతురు కట్నం కానీ అల్లుడు గారికి ఏదో ఇద్దామనేది పెట్టుకున్నారు, పెళ్ళి ఇంకొక 4 రోజులు అనుకున్నారు, తీరా చూస్తే అది కబ్జాకి అయ్యింది, మరి అది ఇస్తేనే పెళ్ళి అని అంటారు. మరి దీన్ని ఎలా తీసుకోవచ్చు? వాళ్ళని పెళ్ళి కొడుకు వాళ్ళకి ఇది కోర్టులో తేలిన తర్వాత ఇస్తాను అని చెప్పడం ఒప్పుకుంటారని లేదు.
ఒప్పుకోని పక్షంలో నేను చాలా కేసులు చూసా. వాళ్ళు ఏంటంటే పెళ్ళిళ్ళు కూడా చెడిపోయినాయి పాపం. పెళ్ళిళ్ళు కూడా చెడిపోయి. అవును, మరి ఆ ప్రాపర్టీ ఇస్తాను అని చెప్పి ప్రామిస్ చేస్తారు కట్నం కింద, ఇవ్వలేదు. కొంతమంది మంచోళ్ళు ఏంటంటే ఇస్తారులే అని పెళ్లి చేసుకునే వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఇది పోతే మళ్ళీ రాదు, రేపు మళ్ళీ పెళ్లి చేసుకున్నాక కట్నం కింద వచ్చేది మాకు రాకపోతే. ఇప్పుడు పెళ్ళాన్ని బర్డన్గా ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు, దేవతగా ఫీల్ అయ్యి అది తెచ్చితేనేనా ఏంటి మనం సంపాదించుకోవట్లేదా అని చూసుకునే వాళ్ళు ఉన్నారు. అలా రెండు విధాలుగా ఉన్నప్పుడు ఏమైనా జరగచ్చు. కొన్ని ఈ ల్యాండ్స్లో కబ్జా చేసిన వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు రాకముందే ఇవన్నీ ప్రామిసరీ నోట్లు అన్నీ వాళ్ళు అంటే అయినట్టు పుట్టించుకొని వీళ్ళు చనిపోయినట్టు క్రియేట్ చేసి వాళ్ళ పేరు ఉన్న దాని మీద ఆల్రెడీ బ్యాంకులో లోన్ తీసుకుంటారు. మరి ఇలాంటి కేసులు ఎదురైనాయి వచ్చినాయండి. అసలుకి ఓనర్ చనిపోయినట్టు సృష్టిస్తున్నారు. లేదు, ఎందుకంటే ఓనర్ బతికే ఉన్నాడు, వాడి ఆధార్ ఉంటుంది, మళ్ళీనేమో ఈ లైవ్ సర్టిఫికెట్లు అవన్నీ ఉంటాయి. ఇవన్నీ మళ్ళీ అదే వాడు చేయడానికి ఈజీగా చేసేస్తున్నారు అవతలోళ్ళు. వీడు ప్రూవ్ చేసుకోవడానికి కొంచెం పాపం బాధితుడు ప్రూవ్ చేసుకోవడానికి టైం పడుతుంది. ఇప్పుడు ఒక చిన్న సర్టిఫికేట్ కావాలంటే మీరు వెళ్ళగానే ఇస్తారా? అవ్వదు. అది తెచ్చుకోవాలంటే నేను బతికే ఉన్నానరా అని చూపించుకోవడానికి ఎంత కావాలి, ఎంత దుస్థితి అది. వాడి ఆస్తికి వాడు నేను బతికే ఉన్నానని చూపించుకోవాలి. మీరు ఇదే అంటున్నారు. అసలుకి మామూలుగా కూడా వీళ్ళ చనిపోయిన వాళ్ళ మీద కూడా అకౌంట్లు ఓపెన్ చేసేసి ఫ్రాడ్లు చేసే ఉన్నాయి. చనిపోయిన వాళ్ళ మీద చేసి ఇప్పుడు బతికున్న వాళ్ళని కూడా చనిపోయారని చెప్పి చూపిస్తూ వాళ్ళ పేరు మీద ఉన్న ఇన్సూరెన్స్లు కానీ ఏమైనా బెనిఫిట్స్ పొందేవాళ్ళు ఉన్నారు. ఒక డౌట్ మేడం, ఇప్పుడు నా ల్యాండ్ వచ్చి విజయవాడలో ఉంది, కానీ నా ఇష్యూ వచ్చి ఇక్కడ గుంటూరులో నేనున్నాను, నా ల్యాండ్ వచ్చి విజయవాడలో రిజిస్ట్రేషన్ అయింది. అయితే నేను పెద్దదాన్ని అయిపోయాను, వెళ్ళలేను. అయితే ఆ పోలీస్ స్టేషన్కి వెళ్తే నువ్వు ఎక్కడైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నావో అక్కడ కేసు పెట్టాలన్నప్పుడు 0 ఎఫ్ఐఆర్ చేయడానికి ఉండదా? దీనికి 0 ఎఫ్ఐఆర్ రాదు. మీరు ఎందుకంటే నేను లాస్ట్ టైం చెప్పినట్టుగా 0 ఎఫ్ఐఆర్ వచ్చి మీకు ఈ ఆడపిల్లలు బాధితులు నిర్భయ కేసు వచ్చినప్పుడు వచ్చింది అనేది, అలాంటి వాటికి 0 ఎఫ్ఐఆర్ వర్తిస్తుంది. అంతేకాని ఇది నేను చెయ్యలేను, నాకు నా వయసు రీత్యా నేను రాలేను అంటే మీరు ఇంకొకరికి జీపీఏ ఇవ్వండి. ఓకే, జీపీఏ అంటే జనరల్ పవర్ ఆఫ్ అటర్నీ ఇంకొకరికి ఇచ్చి. ఇప్పుడు మీకు నమ్మకస్తులు ఎవరో ఒకళ్ళు ఉంటారు, వాళ్ళకి మీరు ఎంతవరకు అంతవరకే రాసుకోవచ్చు. ఈ కోర్టు దావా ఈ కేసు నిమిత్తం నేను ఇతనికి జీపీఏ ఇస్తున్నాను, అందువల్ల ఇక్కడి నుంచి దీనికి సంబంధించినవన్నీ అతను చూస్తాడు. పోనీ ఈ ల్యాండ్ ఇష్యూలోనే ఇప్పుడు భర్త పెడితే ప్రాబ్లం, ఒక మహిళ 0 ఎఫ్ఐఆర్ పెట్టుకోవడానికి ఉండదా? నాకు భద్రత, నాకు నా ల్యాండ్ ఇలా తీసుకున్నారు, నేను ఆడ మనిషిని అయిపోయాను, నాకు భద్రత దృష్ట్యా నన్ను ఏదైనా చేస్తారు, నేను అక్కడికి వెళ్ళలేను, సో నాకు 2 విధాల ప్రాబ్లం. ఇది ఒక పక్కన ఏంటంటే నన్ను ఏదైనా హెరాస్మెంట్ చేయొచ్చు. ఏం చేసినా మీకు ప్రాపర్టీ వేరండి. ప్రాపర్టీ వచ్చి అసలు ఇమూవబుల్ ప్రాపర్టీ, అది ఆ జ్యూరిస్డిక్షన్ దగ్గరికే వెళ్ళాల్సి వస్తుంది. ఓకే, ఇంకా పెద్దవాళ్ళకైతే వర్తించదు, చేయడానికి ఉండదు. ఏంటంటే వయసు రీత్యా మీరు చేయలేనప్పుడు మీరు ఇంకొకరు నియమించుకోండి. ఓకే, ఆ జీపీ చేసుకోవాలి, జీపీఏ ఇవ్వండి మీరు చేయలేనప్పుడు, నమ్మకస్తులు ఎవరో ఒకళ్ళని చూసుకొని. ఓకే, ఈ కబ్జా భూముల మీద సంబంధించి ల్యాండ్స్ ఇష్యూ మీద లా అండ్ ఆర్డర్ ఏ సెక్షన్స్ పెట్టారు, అసలు ఏం చెబుతుంది? రకరకాల సెక్షన్స్ ఉంటాయండి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఒక కేసులు ఫైల్ చేసినా కూడా ప్లెయింట్ అనేది ప్లెయింటిఫ్ వేసేది ప్లెయింట్, మనం ఎవరైతే ఫస్ట్ దావా వేస్తున్నారో వాళ్ళు ప్లెయింటిఫ్ అవుతారు, ప్లెయింట్ వేస్తారు, అది ఒకటే సెక్షన్ ఉంటుంది. డిఫెండెంట్కి వచ్చి ఒక సెక్షన్, తర్వాత మనం వేసే పిటిషన్లు బట్టి మారుతూ ఉంటాయి. ఇప్పుడు అఫిడవిట్ ఇస్తున్నారు, ఎవరు ఇవ్వాలన్నా 139 CPC కిందే ఇస్తారు అఫిడవిట్ అనేది. మీరు పొలిటికల్గా వెళ్ళినప్పుడు మన అఫిడవిట్ ఇవ్వాలి కదా, నా డిక్లరేషన్గా అట్లా కానీ ఎక్కడైనా సరే 139 CPC కిందే ఉంటుంది. తర్వాత మనం వేసే పిటిషన్లు, ఇప్పుడు ఇంజంక్షన్ పిటిషన్లు ఉన్నాయి, పార్టీలు యాడ్ చేసే పిటిషన్లు ఉంటాయి, శాలరీ అటాచ్మెంట్ ఉంటుంది. మరి ఇప్పుడు ఒకళ్ళు డబ్బులు తీసుకొని కట్టలేదండి, అతను వచ్చి వేరే చోట జాబ్ చేస్తున్నాడు, వాళ్ళకి ఇంటిమేట్ చేయాలి, శాలరీ ఆపేయండి మాకు ఇట్లా బాకీ ఉన్నాడు అని. దానికి వేరే సెక్షన్లు ఉంటాయి, రూల్స్ ఉంటాయి, ఆర్డర్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. ఇట్స్ ఓషన్ అండి CPC వచ్చేసి.
అసలు ఇది ఒక కేసు గనక కోర్టు దాకా వెళ్తే అది బయట పడేదాకా చాలా ఉంటాయి, చాలా ఉంటాయి, బయటకు వచ్చేంత వరకు చాలా ఉంటాయి. ఇది మీరు ఇప్పటికి ఎన్ని కేసెస్ని ఈ ల్యాండ్ ఇష్యూస్ కానీ ఇవన్నీ కానీ మీరు హ్యాండిల్ చేసి సక్సెస్ అయ్యారు? చాలా చేసాము. నెంబర్ ఆఫ్ ది కేసెస్ విన్ అయ్యామండి. విన్ అయ్యారు. గుంటూరు నేను అసలు చదివింది ఏసీ కాలేజ్ కదా, నేను చేసిందే ప్రాక్టీస్ ఇక్కడ. ఓకే, అందుకని ఓకే. ఇంకొకటి ఏంటంటే ఈ ల్యాండ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి చాలామంది ఏంటంటే సరే కోర్టుకి వెళ్ళు, మేము కోర్టులో తేల్చుకుంటాము సరే అని, ఎవరైతే కబ్జా చేశారో వాళ్ళకే కోర్టు ఎందుకు ఇష్యూ ఓకే శాంక్షన్ చేస్తుంది మీకే అని. ఏం జరుగుతుంది ఇక్కడ అంటే అదే న్యాయదేవతకి కళ్ళకు గంతులు కట్టారు కదా, న్యాయానికి నిజంగానే కట్టేశారు, ఇప్పుడైతే తీసేశారు. మామూలుగా చెప్తున్నారు తూకం ఎందుకు కబ్జాదారులకే కోర్టు నుంచి ఓకే వెళ్తున్నాయి? కొన్ని ఉన్నాయి కేసులు, కొన్ని ఉంటాయి, ఉండకుండా ఉంటే బయటికి రాదు కదా. ఉన్నాయండి. కాకపోతే వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఆ కోర్టుకి మన ఇదప్పుడు ఏమైతే మనం ఎవిడెన్సెస్ ప్రూఫ్స్ ప్రజెంట్ చేస్తున్నామో దాన్ని బట్టే న్యాయమూర్తులైనా కానీ ఇవ్వగలిగేది. కొన్ని తెలిసినా కూడా వాళ్ళకి చెయ్యలేరు. మీరు ఏదైతే నాకు కాగితం చూపించారో అదే కదా ప్రూఫ్. అవును, మీరు కబ్జా చేసి చూపించిందైనా సరే అదే ప్రూఫ్ కింద తీసుకుంటాం. మీరు కబ్జా చేశారని తెలుసు, అవతలది ఓనర్ అని తెలుసు, అయినా చెయ్యలేనిది ఉంటుంది. అంత పకడ్బందీగా మీరు సృష్టించి మీరు అన్నీ తీసుకొచ్చి వీళ్ళ ముందు పెట్టిన తర్వాత వీళ్ళు మాత్రం ఏం చేయగలరు? కోర్టు కావాల్సిన సాక్ష్యాలేగా. అది అన్యాయమైన న్యాయమైన సాక్ష్యాన్ని బట్టి ఇవ్వాల్సిందే. చెవులతో వినడం ఒకటే కాదు, వాళ్ళకి కళ్ళ ముందు కనిపించే పేపర్ ఎవిడెన్స్ కావాలి. ఎవిడెన్స్ ఉంటే వాళ్ళ కళ్ళ ముందు మర్డర్ జరిగినా కూడా వాళ్ళు ఏం కేసు ఫైల్ చేయలేరు. అది ప్రూఫ్ కావాలి. అంతే, కావాలి, ఎవిడెన్స్ కావాలి. దానికి కావాల్సినవన్నీ మనం సబ్మిట్ చేస్తే ఎవరు చేశారో తెలిసినా కూడా ఏమీ చేయలేము. మీరు ఏదైతే పేపర్ ప్రొడ్యూషన్ మాకు ఇస్తున్నారో దాన్ని బట్టే మేము చేయగలం. ఒక డౌట్ మేడం, ఇప్పుడు నేను స్నేహితులు, మీ పేరు మీద ఒక ల్యాండ్ ఉంది, అది నాకు తెలుసు, నాకు అన్నీ తెలుసు, కానీ మీ ల్యాండ్ అనేది నా పేరు మీద రిజిస్టర్ అయ్యి ఉంది, మీ సైన్ దాంట్లో ఉంది, కానీ అతను సైన్ చేయలేదు, మీరు సైన్ చేయలేదు, కానీ ఎవరైతే ఫ్రెండ్ ఉన్నాడో అతను సైన్ చేసేసాడు, ఎప్పుడైతే నా స్నేహితుడు కదా పక్కన ఉంటాడు, మరి పక్కా ప్రూఫ్ స్నేహితుడి వైపే ఉంది. మరి ఇలాంటి కేసుల్ని ఒక సైన్ అయినా వేలిముద్ర కూడా రిజిస్ట్రేషన్ మీద ఉంటాయా? ఇవి ఉన్నాయి అంటే ఫింగర్ ప్రింట్స్ తేడా వస్తుంది, మళ్ళీ సిగ్నేచర్స్ అంటున్నారు. అవును, వాటిని నేను పెట్టే స్ట్రోక్ సైన్ పెట్టేటప్పుడు నేను ఇచ్చే స్ట్రోక్ స్పీడ్ కానీ అవన్నీ కూడా తేడాలు వస్తాయి. ఇవన్నీ కూడా ఎవిడెన్స్ యాక్ట్లో ఉన్నాయండి. ఓకే, సైన్ ఉంది, ఫింగర్ ప్రింట్ ఉంది, ఆ ఇంక్ ఎన్నేళ్ల క్రితందో కూడా చెప్తారండి. అంటే ఇప్పటికిప్పుడు చేశారా, ఎన్నేళ్ల క్రితం చేశారనేది కూడా ఇంకు వయసు కూడా తెలిసిపోద్దండి మీకు. ఆ ఇంక్ ఉంది. మనం పెట్టుకునే పిటిషన్లు అనమాట, మాకు ఈ రిలీవ్స్ కావాలి, ఈ ఇంక్ ఎప్పటిది, పేపర్ ఏ ఇయర్ది. ఓకే, ఇప్పుడు 10 years కిందట అమ్మారు సైన్ పెట్టారు చూసినా, ఇప్పుడు చూసేమో ఈ 4 రోజుల కిందట సైన్ చేశారనుకోండి, పేపర్ ఇది తెలిసిపోతుంది మీకు, పేపర్ ఇది తెలిసిపోతుంది, ఇంక్ అన్నీ తెలిసిపోతాయి మీకు. ఎంత డెవలప్ అయింది, ఎప్పటి నుంచో ఉందండి. ఇప్పుడు ఫ్రాడ్నెస్ ఎక్కువైపోయి వచ్చేసరికి బయటికి ఇవన్నీ ఇంకా వచ్చేసింది మీకు. అది పెన్ను కూడా ఏ పెన్నుతో పెట్టారు, పెన్ను వాడిన ఇది కూడా తెలిసిపోద్దండి. ఓకే, కొంతమందిని కూడా అంటే అనొచ్చో లేదో రౌడీ షూటర్స్ కబ్జాలు తీసేసుకొని బెదిరించి వాళ్ళ మీద 2 కోట్లు ఉన్నాయి బెదిరించి తీసేసుకునే కేసులు కూడా ఉంటాయి. వాళ్ళు ఇంకా స్టేషన్కి వెళ్తే ఎఫ్ఐఆర్ కూడా చేయరు. అలాంటిది మీరు లీగల్గా యాక్షన్ తీసుకొని మీరు కోర్టు నుంచి వాళ్ళకి పంపించి ఎఫ్ఐఆర్ చేయండి అనడానికి ఉంటుందా? ఉండదండి, అది సివిల్ మ్యాటర్. ఓకే, ఈ ల్యాండ్ కేసులు కానీ ఏవైనా సరే సివిల్ మ్యాటర్. వాళ్ళు ఏంటంటే స్టేషన్లో కంప్లైంట్ తీసుకోరు. ఏదైనా మా మీద దాడికి వచ్చారండి అంటే తీసుకుంటారు, ఇట్లా నా పొలం ఇట్లా కబ్జా చేశారండి ఇది తీసుకోండి కంప్లైంట్గా అంటే సివిల్ మ్యాటర్ కోర్టులోనే తెలుసుకోమంటారు. అంటే ఇప్పుడు అలాంటి కేసులు లా అండ్ ఆర్డర్ తీసుకోవడానికి ఉండదు, వాళ్ళకు కూడా ఇబ్బంది. వాళ్ళు చేయగలిగిన పరిధి వరకు వాళ్ళు చేస్తారు, సివిల్ మ్యాటర్స్ వచ్చి తీసుకోరు వాళ్ళు. అంటే ల్యాండ్ ఇష్యూస్ సివిల్ మ్యాటర్స్ మాత్రం స్టేషన్కి వెళ్తే అవ్వదు.
డైరెక్ట్ గా లాయర్నే కలవాలి. మీరు స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసినా కూడా ఏముండదు, వాళ్ళు తీసుకోలేరు. సివిల్ మ్యాటర్ మీరు వెళ్ళి అక్కడ తేల్చుకోండి కోర్టులో అంటారు. లీగల్ గా మాత్రం అంటే పోలీస్ డిపార్ట్మెంట్ చేయడానికి లేదు, భద్రత వరకే, అంతవరకే. అది మన మీద దాడికి వచ్చారంటే ఆ భద్రత అయితే చేస్తారు. లా అండ్ ఆర్డర్ ప్రకారంగా తీసుకునే కేసులు. చిన్న విషయమైన సివిల్ మ్యాటర్ అంటే ఇప్పుడు దొమ్మిలు కొట్లాట్లే జరుగుతాయి. ఈ ల్యాండ్ విషయంలో దొమ్మిని కొట్లాట్ని వాళ్ళు తీసుకుంటారు. ఓకే, మళ్ళీ బాబు నాకు ఈ పరంగా అంటే మీరు కోర్టుకు వెళ్ళండి, సివిల్ పరంగా కాబట్టి మీరు సివిల్ దాంట్లోనే మీరు ఫైల్ చేసుకోవాలి, కోర్టులో ఫైల్ చేసుకోండి. అది ఈ ల్యాండ్ ఇష్యూస్ సంబంధించి ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి మ్యాక్స్? చాలా అండి. ల్యాండ్ ఎస్పెషల్లీ ల్యాండ్ కని ఉండదు మీకు. సిపిసిలో చాలా సెక్షన్స్ ఉంటాయి, ఆర్డర్స్ ఉంటాయి, రూల్స్ ఉంటాయి, సబ్ రూల్స్ ఉంటాయి, సబ్ సెక్షన్స్ ఉంటాయి. ఏంటివి అవన్నీ మేడం? ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి వర్తిస్తుంది. ఇప్పుడు ఇందాక మీకు చెప్పినట్టు ఇంజంక్షన్ ఉంటుంది, దానికి రూలు ఆర్డర్ ఉంటుంది. ఏ పిటిషన్ సహజంగా 151 సిపిసి కింద వేస్తాం, కానీ మీరు అడిగే రిలీఫ్లో ఆర్డర్ అండ్ రూల్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనము ఇట్లానే ఇటు వెళ్ళిపోవచ్చు కదా అనుకుంటాం, ఇటు వెళ్తే ఎట్లా వెళ్ళగలవు? వెళ్ళవు, తప్పుదారి. నువ్వు ఇట్లానే వెళ్ళాలి, ఇట్లా స్ట్రైట్గా వెళ్ళాలన్నప్పుడు పక్కదారికి ఎట్లా వెళ్తావు? నువ్వు మళ్ళీ వెనక్కొచ్చి ఇటే వెళ్ళాలి. అట్లానే మనం వేయాల్సిన రూల్స్, వేయాల్సిన సెక్షన్స్ మీదే వేయాలి. నాకు తెలిసిన ఏ ఒకటి అని చెప్పేసి వేసుకొని వెళ్ళిపోలేము. అంటే క్లయింట్ కోర్టు చుట్టూ తిరుగుతాడు అబ్బా అనడం కంటే అసలు ముందు మీకు పని ఎక్కువ లాయర్లకి. మీరు కనుక్కున్నారండి ఆ విషయం, చాలా థ్యాంక్స్ అండి. సాక్ష్యాలు తెలుసుకోవాలి, అదేం జరుగుతుందో మీరు అంతా బ్యాక్గ్రౌండ్ వరకు. క్లయింట్కి ఒకటైతే అది తేలేదాకా మీకు పెద్ద సమస్య. అసలు క్లయింట్ వచ్చి సంతకం పెట్టరా బాబు అన్నామంటే వాడు ఇప్పుడు మరీ తెలివి మీరిపోయి ఎన్ని అడుగుతాడంటే దాంట్లో అంతా చదివి చెప్పినా ఇంకా ఏదో అనుమానం. ఏంటి ఇదేనా దీంట్లో ఉన్నది అనేది వాడికి అనుమానం. వాడు కాపీ తీసుకుంటాడు. ఓకే, సంతకం ఎట్లాగో పెడతాడు ఇంకా మన దగ్గరకు వచ్చాడని. వాళ్ళు బయట చూపించుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఫీజు సంగతి దేవుడు ఎరుగు. మీరందరూ తిరిగి వాళ్ళకి సాక్ష్యాలు చూపించి, వాళ్ళు నమ్మకం కుదిర్చి దాన్ని చూపించి తీసుకొని ఆ కేసు మళ్ళీ ఫైనల్ చేసుకొని, ఈ సాక్షికి మొత్తం మనం ట్యూన్ చేసి ఇలా ఇలా చెప్పాలి కోర్టులో అని చెప్పి ట్యూన్ చేసి బోన్ ఎక్కించాక అవతల వాళ్ళు అడిగేది వీడికి ఏదో తిక్కరేగుద్ది, అది ఇష్టం వచ్చినట్టు చెప్పేస్తాడు. దిగిన తర్వాత మీరు ఇట్లా అడుగుతాడని చెప్పలేదు అని అంటే అవతల ఆయన ఆల్మోస్ట్ ఆల్ చెప్తాం. ఇంకా లోతుకెళ్ళి నువ్వు ఏం అడుగుతాడు అనేది ఏదో కనుక్కుంటాడు. నువ్వు చేసిన ఏయో కనుక్కొని ఉంటాడు. నువ్వు చేసినవి మాకు చెప్పలేదుగా, మేము నీకు ఇది జరుగుద్దని చెప్పడానికి. అట్లా ఉంటారు. అంటే డాక్టర్ దగ్గర, లాయర్ దగ్గర దాయకూడదు. అందుకే చెప్తారు మీరు జరిగింది చెప్పండి, నిజం చెప్పండి, మీకు రెమెడీ. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే మనకి కరెక్ట్ మెడిసిన్ ఇవ్వాలి. అట్లానే ఇప్పుడు జరిగినవి కరెక్ట్గా చెప్తే మేము ఆ రెమెడీ ఆలోచించి ఏం వేస్తే నువ్వు సేఫ్ సైడ్ అయిపోతావా అని చెప్పేసి చూస్తాం. అంటే మీ దగ్గర దాయకూడదు, లాయర్ల దగ్గర దాస్తే రోగం దాయకూడదు. మీ దగ్గర అక్కడ రోగికి ప్రాబ్లం, ఇక్కడేమో సాక్షికి ప్రాబ్లం. గుట్టు దాయకూడదు. తప్పు చేసినా ఏదైనా సరే, ఇప్పుడు తప్పైనా సరే ఇప్పుడు చెప్తే దానికి ఎట్లాగా సేవ్ చేయాలి. తప్పు చేసామని తప్పు మేము సమర్థించి కాదు. ఓకే, ఇప్పుడు నీ ప్రాపర్టీ, నువ్వు నీ ప్రాపర్టీకి అవతలోడు కబ్జా చేసడం దెబ్బేసావు, నువ్వు ఓకే దెబ్బేసావు, వాడు దాన్ని తీసుకొచ్చి చూపించటం, అరే బాబు అది కాదు ఆవేశంలో వేశాడు అనేది మనం చెప్పడానికి నువ్వు నాకు చెప్తేనేగా ముందు. అట్లాంటివి కూడా జరుగుతాయి. కొన్ని కేసులు ఎలా ఉంటుందంటే ఇప్పుడు కబ్జా భూమిదారుడు ఎవరైతే ఉన్నారో సొంత భూమిదారుడు వీళ్ళందరూ కొట్టుకోక ఇవన్నీ ఎందుకని చెప్పి లోక్ అదాలత్కి ఒక సెటిల్మెంట్కి వస్తారు. అంటే ఇప్పుడు 10 రూపాయలు అనుకో, అన్న నీరే కదా భూమి, సర్లే ఈ గోలంత ఎందుకు, ఒక 2 రూపాయలు ఇస్తాను, ఇప్పుడు దాకా నేను దాన్ని చూసుకుంటున్నా అని చెప్పి ఇలాంటి సెటిల్మెంట్లు కూడా జరుగుతాయంట కదా. చాలా జరుగుతాయి, 1, 2 కాదు. దానికి ఇష్టమయ్యి ఇద్దరు వచ్చేస్తున్నారు. ఇంకా వద్దు, ఎందుకంటే ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా పెద్ద వయసు అయిపోయింది, నేను తిరగలేను, నేను ఏం చెయ్యాలి అనేది అని ఉంది. ఇప్పుడు అసలు పోయేదానికంటే కొంచెమన్నా నా డబ్బులు నాకు వస్తాయి అనేది ఆలోచించి సెటిల్ చేసుకునే వాళ్ళు చాలా ఉన్నారు. బతుకని ఎలా బతుకుదాం కొంచెం ప్రశాంతంగా, గోల్ ఎందుకని. మరి ఎన్ని రోజులు ఉంటామో తెలియదు, వయసుతో నిమిత్తం లేదు ఇప్పుడు ఎన్ని రోజులు ఉంటాం అనేది. ఓకే, ఎప్పుడు పిలుస్తాడో తెలియదు దేవుడు. అందుకని సెటిల్ చేసుకుందాం, ఎందుకు వచ్చింది మన తర్వాత ఈ 4 రూపాయలైనా పిల్లలకు ఉంటాయి, సర్దుబాటు తప్పదు. ఇప్పుడు కాంట్ విన్ జాయిన్ దెమ్ అంటాం. యూ కాంట్ విన్ జాయిన్ దెమ్, మీరు గెలవలేరు.
గెలవలేనప్పుడు కలిసిపోవాలిగా, తప్పదు. అది ఒక అడుగు వెనకేయాలి, అంతే. ఒక అడుగు ముందుకేసి సర్దుకోవాలి. ఇప్పుడు మనం వాళ్ళతో గెలవలేము, సర్దుకొని వెళ్ళిపోదాం. ఓకే, అలా కూడా చాలా ఉంటాయి మేడం. ఇప్పుడు కబ్జా చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వీళ్ళే చేశారనేది కోర్టు ప్రూఫ్ అయింది. ఇప్పుడు అతనికి సైట్ అయితే ఇవ్వాలి, మరి చేసిన అతనికి ఇన్నాళ్ళ నుంచి అతను నష్టపరిచినందుకు కోర్టు నుంచి ఉంటుంది. అది కూడా మీకు జరిగినాయా? ఇస్తారు. ఇప్పుడు ఇన్నాళ్ళు నువ్వు కబ్జా చేసి ఇలా చేసినందుకు ఇంత పరిహారం కట్టాలనేది కూడా ఉంటుంది. కోర్టుకి కట్టాలి, వాళ్ళకి కట్టాలి, రెండు. వీళ్ళకి ఇమ్మని అంటారు, బాధితులకి ఇమ్మని చెప్పిస్తారు. ఓకే, అంటే అతను లారీ ఫీజులు కట్టుకుంటాడు, తిరగడానికి, ట్రావెలింగ్, స్ట్రెస్ కి అవన్నీ ఉంటాయి. అవన్నీ రాస్తాం, అన్నిటికి రాస్తారు, అన్నీ ఉంటాయి. అతను పడిన మనోవేదనకి అన్నిటికి ఉంటాయా? మనోవేదన కంటే ఆ లెక్కలు ఎక్కడేస్తాం? మరి అతను దక్కిద్దా లేదా? ఇప్పుడు మనం వేసే దావాలోనే ఉంటుంది. మెంటల్ స్ట్రెస్ ఇంత ఫీల్ అయ్యాడు, అది మీకు డిఫర్మేషన్ ఉంటుంది, అది వేరు అసలు కంప్లీట్. ఇప్పుడు నా పరువు నష్టం జరిగింది నాకు అనే కేసులు వేరు. నా మెంటల్ స్ట్రెస్ కానీ నా పరువు పోయింది, దానివల్ల నాకు ఇంత కట్టాలి అనేది ఆ డిఫర్మేషన్ వేరేది ఉంటుంది. ఇంకొన్ని డౌట్ మేడం, ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు సైట్ మేము కొనుక్కుంటామని వెళ్ళినప్పుడు ఆ అమ్మిన దారుడి సైటే రాంగ్ అని కొన్నాళ్ళకు తెలుస్తుంది, ఇందులో లిటికేషన్స్ ఉన్నాయి, సో ఇది ప్రాబ్లము ఏంటి, ఎంత డబ్బులు పెట్టి కొనుక్కున్నాం, అమ్మినోడు ఏంటి ఇలా అమ్మాడు, కానీ అతన్ని భూమిగానే అమ్మాడు, కానీ లిటికేషన్స్ ఉంటాయి, మరి ఇవేళ లా అండ్ ఆర్డర్ ఏం చెబుతుంది వీటికి? ఆ అమ్మినోడు ఫ్రాడ్గా ఆల్రెడీ 2-3 రిజిస్ట్రేషన్స్ అయిపోయి 4వ వాడికి అమ్మేస్తాడు. వీళ్ళు ఈ నలుగురు కలిసి కోర్టుకి వెళ్తున్నారు ఇప్పుడు. మరి అంతే, బాధితులు నలుగురు, బాధించినోడు ఒకడు, నలుగురు వెళ్తున్నారు. ఎలాంటి జరుగుతాయి మరి? లిటికేషన్స్ అంటే ఏమేమి జరుగుతాయి అందులో? ఫ్రాడ్ రిజిస్ట్రేషన్స్ చేస్తాడు, ఇప్పుడు మీకు చేసేస్తాడు, మీకు చేసిన సంగతి నాకు తెలీదు, మీకు చేస్తాడు, కానీ అది సిస్టమ్ కూడా ఎక్కించుకోకుండా వీడు ఫ్రాడ్ చేస్తున్నాడు. సిస్టంలో కూడా ఉండదు. మరి లేకపోతేనే కదా నేను చూసుకొని ఇది బాగానే ఉంది, పక్కాగా ఉందనేసి నేను వచ్చేసి నేను చేయించేసుకుంటున్నాను. అది అంటే మనం ఏది సైట్ కొనుక్కునేదైనా సిస్టంలో ఎన్రోల్ అది అసలుకి కంప్లీట్గా కరెక్ట్గా. కొంతమంది ఏంటంటే ఈసీలు కూడా పుట్టించేసుకుంటారు. విన్నాను మేడం, ఈసీలు కూడా ఇదిగో వెళ్ళి చూస్తే అసలు నా పేరు మీద ఉన్నది ఈసీ వాళ్ళ పేరు మీద వచ్చింది, అలా కూడా పుట్టించేస్తున్నారు, మ్యానిపులేట్ చేసేస్తున్నారు అంతే. లంచం ఏమైనా జరుగుతాయండి, ఏమైనా జరుగుతాయి. ఎందుకు ఈ కబ్జాదారులు ఎక్కువైపోయి ఒక ఈజీ వేలో కోట్లు సంపాదించుకొని ఒక మనిషి ఎప్పటి నుంచో దాచుకున్న ఆస్తిని అలా చేస్తున్న వ్యక్తులకి కోర్టు ఏ శిక్ష ఇస్తుంది? వీళ్ళు ఇంకా పెరుగుతూనే ఉన్నారా, తగ్గారా? తగ్గడం పెరగడం అని కాదండి, శిక్ష వేస్తున్నా కూడా జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు ఆడపిల్లల మీద ఇన్ని అత్యాచారాలు చేస్తున్నారు, ఇన్ని శిక్షలు వేస్తున్నారు, ఆగినోడు ఎవరండి? జరుగుతూనే ఉన్నాయి కదా, ఎన్ని ఎలా జరిగిపోతూనే ఉన్నాయి. భయం అనేది పోయింది జనాల్లో. ముందల ఒక చట్టం మీద భయం అనేది పోతుంది, శిక్ష అంటే భయం అనేది పోతుంది, పరువు మీద లేదు, రేపు నలుగురిలో ఎలా తిరుగుతాం అనేది లేదు. వాడు 10 మర్డర్లు చేస్తే ఆడ తిరగలేదు, నేనేమి చేయకుండా నేను చేసి నీ మోసానికి తిరగకూడదా అనుకుంటున్నా, ఒక హీరోయిజంగా అనుకుంటున్నారు చాలామంది. డబ్బు ఒక్కటే ప్రధానం. డబ్బున్నోడిని సమాజం చూసినట్టుగా డబ్బు లేనోడిని చూస్తుందా? నేను ఏం చేస్తే ఏమైంది, నా దగ్గర డబ్బు ఉన్నదా లేదా, అలా చాలామంది ఫీల్ అవుతున్నారు. అలా అని పరువు పోతుంది. డబ్బు లేకపోయినా కానీ మనకున్నదే తిని బతుకుదాం అనుకునే వాళ్ళు ఉంటారు. ఇద్దరు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉన్నారు. మనం ఎంచుకునే దారి మనం చూసుకోవాలి, మంచా చెడ అనేది. మేడం, ఈ ల్యాండ్ ఇష్యూస్లో ఎక్కువగా ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఏ ప్రాబ్లం మీద మన ఈ కోర్టుని సహాయం కోరుతారు? 1 minute వాటర్ తాగుతాం. ఓకే, షూర్ మేడం. మీకు చెప్తే మీరు ఓకే షూర్, మళ్ళీ ఇబ్బంది వస్తుంది కదా. ఓకే మేడం, ఇప్పుడు మీరు ప్రతిదీ ల్యాండ్ ఇష్యూస్ మీద కానీ సైట్ల మీద కానీ టోటల్ మీ వర్క్ అదే. మీ దగ్గరికి ల్యాండ్ ఇష్యూస్ ఏమేమి వస్తాయి? అసలు ల్యాండ్ ఇష్యూస్ అంటే ఏంటి? వీటిలో న్యాయం ఎలా జరిగింది, అన్యాయం అంటే ఏంటి? ల్యాండ్ ఇష్యూస్ చాలా ఉంటాయండి. ఇప్పుడు అగ్రిమెంట్ చేసుకుంటారు వాళ్ళు, అగ్రిమెంట్ జరిగింది కదా ఇంకా మాకే అన్న ఇదిలో ఉంటారు. వాడు వేరే వాడికి అమ్మేసుకుంటాడు, మీకు అగ్రిమెంట్ చేసేసి కూడా.
రెమెడీ ఏంటి? ఇంకా మాకు అగ్రిమెంట్ ఉంది అని వీళ్ళు కోర్టుకి వెళ్ళాల్సి వస్తుంది. వాళ్ళకి వేరే వాళ్ళకి అమ్మేశారని వాళ్ళందరినీ పార్టీలుగా చేర్చి వీళ్ళు కోర్టుకి వెళ్ళాల్సి వస్తుంది. కబ్జాలు చేసేస్తున్నారు, వాళ్ళ పేరు మీద అన్ని పుట్టించేసుకుంటున్నారు. ఇవి ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది ఓనర్ వచ్చేసి. ఇవన్నీ కొన్ని సంవత్సరాల తరబడి తిరుగుతూ ఉంటాయి, అందుకని మీకు డిలే అయిపోతుంది. ఇంకా లోక్ అదాలత్లో సెటిల్ చేసుకుంటారేమో. ఇంకా తిరగలేక ఎక్కడో ఫారిన్ కంట్రీస్లో ఉంటారు వాళ్ళు. ఇక్కడికి వచ్చి అదే పనిగా ఏళ్ల తరబడి ఇక్కడ వాళ్ళే అక్కడ మానేసుకొని వచ్చి ఇక్కడ ఉండలేరు, ఎవరికో అప్పు చెప్తారు జీపీఏ ఇచ్చేసి. ఓకే, అప్పటికి ఇప్పుడు నమ్మకం లేదనుకోండి, ఇప్పుడు ఎవరు ఉండరు. అలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు? సెటిల్ చేసేసుకుంటున్నారు. ఎంతో కొంత వచ్చింది వెళ్ళిపోవాలి. అది ఎందుకంటే ఇప్పుడు జనరల్ ఇతనికి పవర్ ఇచ్చిన కానీ ఇతనే మోసం చేస్తే, ఇతను చేస్తాడేమో, చేస్తే మళ్ళీ కొత్త సమస్య, మళ్ళీ అదొక సమస్య. ₹1 పోగా మళ్ళీ అది ₹10 అయిపోతుంది. అది దీనికాడికి వాడితోనే కాంప్రమైజ్ అయిపోయి సెటిల్ చేసేసుకుందాము. అంటే రేర్ కేసెస్ నేను విన్నంత వరకు ఏంటంటే సెటిల్ చేసుకుంటారు, కానీ ఏది కోర్టు వరకు గొడవలు వెళ్ళిపోయి శిక్ష పడేంత దాకా ఈ విషయాలు అవ్వవు అనేది అయితే విన్నా. మనీ సంబంధించింది సైట్ ఇష్యూస్ కాబట్టి సెటిల్ చేసుకునేవి ఉన్నాయి, కోర్టులో చివరి వరకు ఫైట్ చేసేవి ఉన్నాయి, ఫైట్ చేసి కాంపెన్సేషన్ కట్టాల్సినవి ఉన్నాయి, వీళ్ళ ప్రాపర్టీ వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాల్సినవి ఉన్నాయి, ఆ ప్రాపర్టీ హ్యాండ్ ఓవర్ చేయట్లేదని చెప్పి మళ్ళా కోర్టులకు వెళ్ళినవి ఉన్నాయి. ఒక ప్రాపర్టీ హ్యాండ్ ఓవర్ చేయమనేసి మీకు జడ్జిమెంట్ ఇచ్చేస్తుంది, కాంపెన్సేషన్ ఇంత కట్టు, పరిహారం కట్టాలి, వాళ్ళు నీ వల్ల లాస్ అయ్యారు అనేది. అవి కట్టడు, అప్పుడు మళ్ళా కోర్టుకు వెళ్తున్నారు. ఓకే, ఒక పెద్ద 7.5 సంవత్సరాల నుంచి సైట్ అటు వ్యక్తికి వెళ్ళటం లేదు, ఈయనకి వెళ్ళట్లేదు, కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నాను తల్లి నేను. ఇంతవరకు అయితే నాకు న్యాయం జరగట్లేదు, ఇంకా వాడన్నా బాగుపడతాడని వదిలేస్తుంటే వాడి మీద గట్టిగా పడుతుంటే నా మీద ST/SC కేసు పెడుతున్నాడు, ఏం చెయ్యాలి అంటే నాకు ఇలాంటి కేసులు కూడా ఎదురవుతాయి. SC/ST కేసులు పెడుతున్నారంటే అవి నిలవండి, అన్నీ నిలవు, ప్రూవ్ చేసుకోవాలి. ఇదివరకు ఇట్లా కాదు, కేసు పెట్టగానే లోపలేసేయటాలు, ఇదివరకులా కాదు, మారింది చట్టం. మీరు ప్రూవ్ చేయాలి. SC/ST అవ్వచ్చు, నీ మీద ఏ పరంగా వచ్చాడు, ఎందుకు వచ్చాడు, అసలుకి జరిగినది ఏంటి ప్రూవ్ చేయాలి. కేసు పెట్టగానే సరిపోదు. ఇప్పుడు అలా లేదు, SC/ST కూడా ప్రూవ్ చేసుకోవాలి, ఊరికే ఇచ్చేసారు. ఓకే, అలా పెడుతున్నారు. ఎందుకు 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు ఎందుకు మరి ఆ సైట్ కొనుక్కొని మరి ఆ పెద్ద మనిషికి కానీ ఇప్పుడు వయసులో ఉన్న వాళ్ళు కానీ ఎవరికి కాకుండా సంవత్సరాల తరబడి కోర్టులో ఎందుకు నడుస్తుంది? అదే చెప్పేది మీకు, ఎందుకు నడుస్తుంది అంటే చాలా కారణాలు. డిలే అయిపోతుంటుంది. ఇప్పుడు ఇవి ప్రూవ్ చేసుకోవడానికి టైం పడుతుంది. వాళ్ళకి మన కేసు తర్వాత బోళ్ళు కేసులు ఉంటాయి, వాళ్ళు అవి చూడాలి, మళ్ళీ మంది వాయిదా పడిపోతుంటుంది. ఇంకా తప్పదు. వాయిదా వచ్చేసరికి ఒక్కోసారి ఏంటంటే 1-2 నెలలకి వెళ్ళిపోతుంది. మీకు సంవత్సరంలో 1-2 నెలలు వెళ్ళిపోయిందంటే ఎన్ని వాయిదాలు వస్తాయి? 7-8 వాయిదాల కంటే రాదు. సంవత్సరం అయిపోయింది కదా, అయిపోయింది. అది ఇంక సంవత్సరం తిరగడమే పని, కానీ ఇంకా అంతే. అట్లా ఉండదు, నేను చెప్పేది అది. అన్ని కేసులు సంవత్సరాల తరబడి ఏళ్ల తరబడి లాగుతారని ఏం లేదు. కొన్ని తప్పు లిటిగేషన్ కొన్ని తేలిపోతాయి. ఓకే మేడం, టోటల్గా మీకు 2 years 3 yearsలో తేలిందంటే అసలు సూపర్ ఫాస్ట్గా అయినట్టు. 2-3 years అయితే అది ఫాస్ట్. 6 నెలల అయ్యే కేసులు 6 నెలల ల్యాండ్ 6 నెలల సంవత్సరాలు ఎట్లా తేలుతాయి? ఏం ఫ్యామిలీ ఇష్యూవా? మొగుడు పెళ్ళాం గొడవ పడ్డాము, మాకు కుదరట్లేదు, మేము విడిపోతాం అనగానే మీరు వేసేసుకోండి అమ్మా, మ్యూచువల్ అండర్స్టాండింగ్తో వేసేసుకోండి. ఇదివరకు 6 నెలలు ఆగాలనేవాళ్ళు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏదో జడ్జిమెంట్ ఉంది, దానికి 6 నెలలు కూడా కాదు, నెల తర్వాత ఆ జడ్జిమెంట్ పెట్టేస్తున్నారు, విడాకులు తీసేసుకుంటున్నారు. 2వ నెలకి 3వ నెలకి చక్కగా ఎవరు అట్లాగా. అది ఏదో నచ్చలేదు కదా అని చెప్పి విడిపోయేది ఇదైతే ఒక్కొక్క కేసుకి ఒక్కొక్క టైం ఉంటుందండి. అనుకున్నంత తేలిగ్గా మాత్రం రాగానే రేపొద్దున ఏదో అయిపోద్దో లేకపోతే 6 నెలలు అయిపోద్ది అనేది కాదండి. ఓకే, మ్యాక్స్ ఎన్ని సెక్షన్స్ ఉంటాయి వీటికి? అసలు నెంబర్ ఆఫ్ చాలా అండి, అదే నేను చెప్పేది. మ్యాక్సిమం అంటే కూడా మన 150 పైన సెక్షన్స్ ఉన్నాయి, ఆర్డర్స్ చాలా ఉన్నాయి, రూల్స్ ఉంటాయి. ఈ ఒక్క సెక్షన్కి ఇప్పుడు మీరు ఇంజంక్షన్ వేసుకోవాలి, ఏది ప్రాపర్టీ కబ్జా చేయకుండా. అసలు దావా వేసేటప్పుడే ఇంజంక్షన్ వేసేస్తారు, వీడు అప్పున్నాడండి నాకు, రేపు ఈ ప్రాపర్టీ అమ్మేస్తాడు, అమ్మకుండా మీరు ఇవ్వండి అనేది ఉంటుంది. అప్పుడు దావా వేసేటప్పుడే ఇంజంక్షన్ వేసుకుంటారు. ఓకే, దానికి ఆర్డర్ 39 రూల్ 1 and 2 కింద వేస్తాం.
ఓకే. అది నేను అనేది. శాలరీ అటాచ్మెంట్ ఇచ్చేయండి అని, మీకు అప్పుడే అటాచ్మెంట్ ఇచ్చేసి మీకు ఇంజెక్షన్ ఇస్తుంది. ఓకే. అన్ని కేసుల్లో కాదు, కొంచెం చూసుకొని వాళ్ళు కరెక్టా కాదా, లేదా అవతల పార్టీని కూడా పిలిచి వాళ్ళు ఏం చెప్తారో కూడా విని ఇస్తారు. ఓకే. ఊరికే వేసాం కదా అనేసి ఏదో గుడ్డిగా ఇస్తారని కాదు, కొట్టు కూడా చూసుకోవాలి కదా, ఓకే. చూసి ఇస్తుంది. ఇచ్చిన తర్వాత అయినా సరే మీకు ఇప్పుడు శాలరీ అటాచ్మెంట్ ఇది నోటీస్ అక్కడికి వెళ్ళిపోద్ది రిజిస్టర్ ఆఫీస్కి. ఓకే. ఈ ప్రాపర్టీ ఇంకా రిజిస్ట్రేషన్ ఏమీ జరగకూడదు కోర్టు తేలేంత వరకు కేసు అనేది. ఓకే. ఎంఎస్ లక్ష్మి గారు, ఈ క్లయింట్స్కి వీళ్ళందరికీ ప్రాబ్లం ల్యాండ్ ఇష్యూ ఉన్న వాళ్ళకి చెప్పే సూచనలు ఏంటి? అసలు మీ దగ్గరకు వస్తే ఈ ల్యాండ్ ఇష్యూస్లో సమస్యలు ఎలా తీరతాయి? నాకు ఈ రెండు కావాలి. మీకు ముందల కొంచెం సహనంగా రండి, ఓపిక ఓర్పు ఉంచుకోండి. మీది మీకు ఎట్టి పరిస్థితిలో ఒకరోజు వెనక ముందు అనేది కాదు, ఎట్టి పరిస్థితిలో మీ ప్రాపర్టీ మీకు హ్యాండ్ ఓవర్ అయిపోతుంది. ఓకే. ఈవెన్ మీరేమన్నా లాస్ అయి ఉంటే అది కూడా కాంపెన్సేషన్గా మీకు వస్తుంది. కొంచెం ల్యాండ్ ఇప్పుడు నేను ఇందాక ఎలాగ వైఫ్ అండ్ హస్బెండ్ విడిపోవడం అంటే అది చాలా తొందరగా అయిపోయినట్టుగా అలా కాదు. ఒక్కొక్క ఇష్యూని ఒక్కొక్క టైం పడుతుంది. మిమ్మల్ని నమ్మాలి వచ్చిన వాళ్ళు. నమ్మకపోతే ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాము, నమ్మే వెళ్తున్నాంగా. ఆపరేషన్ అంటున్నాడు, నమ్మేగా మనకు మత్తిస్తున్నారు. ఆ తర్వాత మనం ఉంటామా, వాడేం చేస్తాడో మనకు తెలియదు. మనం నమ్మి దేవుడిని నమ్మి వెళ్తున్నాము. ఓకే. మనకు కాన్షియస్ వచ్చిన తర్వాత మనం సరిపోయిందని అంతే. అంతే. నమ్మకం లేదు ఏమీ చేయలేము. అంటే మిమ్మల్ని నమ్మి మీకు ప్రతి విషయం దాచకుండా అయితే చెప్పాలి. చెప్తే మిమ్మల్ని బయట వేసే రెమెడీ మేము ఆలోచిస్తాం. మీరు చెప్పకుండా కొన్ని దాచేసేసుకొని వాడెవడో మనకి తర్వాత చెప్పిన తర్వాత అప్పుడు మేమేం చేయగలం? కేసు మధ్యలో ఉంటుంది. ఫస్టే చెప్తే ఇట్లాగా వీళ్ళకి ఏంటి మనం సొల్యూషను, వీళ్ళకి ఎట్లా ఏ దారితో వీళ్ళని బయటికి తీసుకురావాలి అనేది ఆలోచించుకోవాలి కదా. మేడం, ఫైనల్ ఒక ప్రశ్న. ఈ విషయాల్లో మీకే టఫ్ అనిపించి తలనొప్పి అని అనిపించి విన్ని సక్సెస్ అయిన కేసు ఏదైనా ఉందా? ఉందండి. అట్లా కూడా ఈ ల్యాండ్ ఇష్యూ అనే కాదు, గిఫ్ట్ డీడ్ అనేసి చాలా ఏళ్ళైంది. గిఫ్ట్ డీడ్ మీద వచ్చింది ఒక కేసు. ఓకే. మీకే హెడేక్ వచ్చేసింది? హెడేక్ అంటే చాలా ఓర్పుతోనే ఉన్నాం. అయితే సక్సెస్ అయ్యారు? సక్సెస్ అయ్యాం. సరే, ఎన్నాళ్ళు పట్టింది? 10 years పట్టింది. అది 10 years అంతే కావాలి. ఇప్పుడు పార్టీ క్లయింట్స్ అయితే మీ వాయిదాకి వచ్చేస్తే వెళ్ళిపోతారు. కొన్ని వాయిదాలు పిలవం క్లయింట్స్ని కూడా, మేము చేసేసుకోగానే చేస్తాం. లేకపోతే ఏంటండి మేము ఇన్నిసార్లు వచ్చాం, అవతలోడు అసలు కనిపించడం ఏంటి అని అడుగుతారు. అవును, అసలు ఎందుకు కనిపించారు అవతల వాళ్ళు? ఏమండి ఇప్పుడు బాధితుడే కదా ఏ పొద్దు కనిపించేది. తీసుకున్నాడే ఆరాంగా ఉంటున్నాడు, తేలినప్పుడు తేలుద్ది. మమ్మల్ని పిలిచినప్పుడు వెళ్తాం కోర్టుకి, ఆ లాయర్కి ఇచ్చేద్దాంలే డబ్బులు, వాళ్ళే తీసుకుంటారు. అట్లా చెప్పేదేంటి? భయం లేదు, గౌరవం లేదు, మనిషి మీద గౌరవం లేదు, ఒక న్యాయ వ్యవస్థ మీద లేదు, పోలీస్ వ్యవస్థ మీద లేదు, గౌరవం లేదు. ఏం చేస్తే మాత్రం ఏంటి, ఆ 4 రోజులు జైల్లో పెడతావా, పెట్టు, అట్లా తయారైపోతున్నారు. ఓకే. అట్లా కాదు కదా. ఒక సమాజం ఉంది, ఒక పద్ధతి ఉంది, మనము ఏ పద్ధతిలో ఉన్నాము, ఏ సాంప్రదాయంలో మనం పెరుగుతున్నాం, అవన్నీ చాలామందికి అక్కర్లా. అలానే నేను అందరినీ బ్లేమ్ చేయట్లేదు. ఓకే. అందరినీ నేను బ్లేమ్ చేయట్లేదు. అట్లా ఉండేవాడు చాలామంది ఉన్నారు. ఒక పద్ధతికి కట్టుబడి మేము ఇట్లానే లాయర్ అయినా కూడా మాకు వచ్చినదే చాలు, మేమేదో ఫ్రాడ్ కేసులు చెయ్యము. ఓకే. అలా కూడా ఉన్నారు. వెల్. ఇంకేమన్నా చెప్పేది ఏదన్నా ఉందా లా అండ్ ఆర్డర్ మీద? మీరు వీలైనంత వరకు మీ ప్రాపర్టీని మీరు అబ్జర్వేషన్ చేసుకోండి. తర్వాత కబ్జాలు జరిగిపోయినాయి అని బాధపడే బదులు మీరు కీన్ అబ్జర్వేషన్ చేసుకోండి. ఇప్పుడు రోజులు బాగాలేదు కాబట్టి మా దగ్గరకు వచ్చేదో మేం చేయలేదనో, జడ్జి చేయలేదనో బ్లేమింగ్స్ వద్దు. ఓకే. మీరు అబ్జర్వేషన్ చేసుకోండి. కాన్బట్ కండిషన్స్లో ఎలాగైనా తప్పదు, మేము ఉన్నాము మిమ్మల్ని కాపాడడానికి, మీ ప్రాపర్టీని సేవ్ చేసి మీకు అప్పచెప్పడానికి ఉన్నాము. వీలైనంత వరకు మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. మీరు చేయలేరు, ఎవరో ఒకళ్ళని పెట్టండి. భరోసాతో వద్దు, ఏది భరోసాతో నాకేంటి అనేది లేదు. ఇప్పుడు ప్రెసెంట్ మా రిలేటివ్సే ఉన్నారు, వాళ్ళది చెబ్రోల్లో ఉంది ప్రాపర్టీ ఇష్యూ.
ఇది ల్యాండే ల్యాండ్ ఉంది. వాళ్ళు ఏంటంటే ఒక మనిషిని పెట్టి వాడు ఉంటాడు కదా తెలిసిన వాడు ఏం చేస్తాడులే కాపాడుతుంటాడు, పొలం ఏదో ఉంది ఆ పొలం కూడా చూస్తాడు చేస్తాడని చెప్పి వీళ్ళు అట్టు పెట్టారు. వాడు ఉన్నాడు కదా అని ఎప్పుడో ఏదో వెళ్తున్నారు. వాడు ఏం చేస్తున్నాడో వీళ్ళకి తెలియలే. ఇప్పుడు వాడు వాటర్ ట్యాక్స్ పుట్టించేసుకున్నాడు. ఆధార్ అంటే సహజంగా మనం అద్దీంట్లో ఉంటున్నా ఆధార్ వచ్చేస్తుంది కదా, ఆధార్ వచ్చేసింది. ఎలక్ట్రిసిటీ పుట్టించేసుకున్నాడు, కరెంటు పుట్టించేసుకున్నాడు. కానీ ప్రాపర్టీ వీళ్ళ పేరు మీదే ఉంది, ఈసీ వీళ్ళ పేరు మీదే వస్తుంది. నాది అన్నాడు. తీరా వీళ్ళు స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయడానికి వాళ్ళ ఇంటి ముందుకు వెళ్తే చాలా గొడవ చేసేస్తున్నాడు. ఏంటంటే కొంతమంది బ్లౌజులు చింపేసేసుకొని గొడవ ఇంకా మమ్మల్ని ఏదో చేసేస్తున్నాడని వెళ్ళిపోతున్నారు. వాళ్ళు భయపడిపోయి ఇవన్నీ మాకెందుకు, ఇది సివిల్ కేసు, మీరు కోర్టుకి వెళ్ళండి అన్నారు. ఇవన్నీ ఎవడు పెడతాడు? ఇప్పుడు ఎలా నిజం తెలిసినా కొన్ని ఏం చేయలేరు పాపం డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా. ఏం తప్పలేదు, ఆ చట్టాన్ని దాటి వాళ్ళు ఏం చేయలేరు, ఎవరు చట్ట ప్రకారం వెళ్ళాలి. కోర్టు మళ్ళీ డిపార్ట్మెంటల్ మీద మళ్ళీ ఇప్పుడు కోర్టుని ఇంకేముంది, ఇంకెవరో ఒకళ్ళు వచ్చేస్తారు, ఊరి పెద్దలు అంటారు, లేకపోతే ఇంకొకళ్ళు వచ్చేస్తారు, మీరు ఇట్లా ఎందుకు చేశారు అట్లా వాళ్ళు, అందుకని చెప్పి మీరు కోర్టుకి వెళ్ళండి సివిల్ మ్యాటర్ అన్నారు. ఇప్పుడు కోర్టుకి వస్తున్నారు పాపం వాళ్ళు, మా వాళ్ళే. ఓకే, బాగా దగ్గర రిలేషన్ వాళ్ళు. సాల్వ్ అవుతుంది? అది అవుతుంది, ఎందుకు అవుతుంది, అవుతుంది, చేయగలరు. ఇది ఎన్నాళ్ళు పట్టచ్చు మీ వాళ్ళదే? నేను అదే చెప్పేది, మా వాళ్ళదైనంత మాత్రం నేను పరిగెత్తేసేసి ముందు చేయించలేను, బయట క్లయింట్స్ది కదా అని చెప్పేసి ఆపేయడం కాదు. కానీ ఏదైనా టైమే, కోర్టుతో టైం పట్టుద్ది, తప్పదు. ఇప్పుడు నాకు సంవత్సరంలో తీర్చేసి కొంతమంది ఉండొచ్చు చెప్పే లాయర్లు, నీకెందుకు సంవత్సరంలో అయిపోద్దని. ఎవరు చేశారు సంవత్సరంలో చెప్పండి? ఎవరు జరగదండి. ఇప్పుడు చెప్పేస్తున్నారు మీరు, అవును, దావా వేస్తున్నారు. అవతల పార్టీకి నోటీస్ వెళ్ళి వాడు రావాలి కదా. వాడు ఎంత మేనేజ్ చేస్తున్నాడు? సంవత్సరాలు మేనేజ్ చేస్తాడు. అప్పుడు మేము పేపర్ పబ్లికేషన్కి ఇమ్మని అడుగుతాం. కావాలని ఆ ఇంట్లోనే ఉంటున్నాడండి, మేనేజ్ చేస్తున్నాడు, మాకు పేపర్ పబ్లికేషన్ ఇవ్వండి అంటున్నాం. ఓకే, పబ్లికేషన్ వేయాలి. వేసిన రోజు మళ్ళీ వాయిదా రోజు మేము పబ్లికేషన్ ఫైల్ చేస్తాం. ఆ రోజు వాడు వస్తే వచ్చినట్టు, లేకపోతే ఎక్స్పార్టీ చేస్తారు. ఆడ ఎక్స్పార్టీ అయ్యేంత వరకు ఆగి పిటిషన్తో వస్తాడు. నాకు తెలియదండి, నాకు ఇప్పుడే తెలిసింది, నేను ఎక్స్పార్టీ అయిపోయాను, అందుకని మా లాయర్కి జ్వరమో నాకు జ్వరమో ఇంకోటి రాసుకొని వచ్చి నాది ఎలా చేయండి, నేను కంటెస్ట్ చేస్తానంటాడు. అప్పుడు మీకు ఎంత టైం అయిపోయింది కదా. అది ఎవరి వల్ల డిలే అయింది లేదు. ఒక్కసారి వెళ్ళినప్పుడు పేషెన్సీ ఉండాలి, ఓర్పు ఉండాలి, తప్పదు. వచ్చేంత వరకు పేషెన్సీగా ఫైట్. అవతల పార్టీ రావడానికే టైం పట్టేసింది మనకి. వాడు రావాలి, వాడు మళ్ళీ వాడి తరఫున వాడు సమాధానం వేసుకోవాలి, కంటెస్ట్ చేయాలి, ఇవన్నీ మరి ఎంత టైం పట్టేస్తుంది. ఓకే, చూశారు కదా, ఇది వాళ్ళ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మిస్ రావడం మిమ్మల్ని మళ్ళీ కలుస్తుంది. అంతవరకు సెలవు, నమస్కారం. నమస్తే.